ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసును గురించినటువంటి అధ్యయనం మనం చేస్తూ ఉన్నాము. ప్రభు అయినటువంటి యేసు ఆయన మరియ గర్భంలో పుట్టినప్పటి నుండి ప్రపంచం ఆయన్ని గుర్తెరుగుతూ ఉంది. అయితే బైబిల్లో మనం చూసినప్పుడు మరియ గర్భంలో పుట్టడానికి ముందుగానే ప్రభు అయినటువంటి యేసు ఉన్నట్లుగా స్పష్టమైనటువంటి ఆధారాలను మనకి ఇవ్వటం జరిగింది. ఈ భూమి మీద మరియ గర్భంలో జన్మించినటువంటిది మాత్రమే ఆయన ప్రారంభం కాదు, ఆయన అంతకు ముందు నుంచే ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. బైబిల్లో మనం గమనించినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాల్లో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ దేవుడై ఉన్నటువంటి వాక్యమే ప్రభు అయినటువంటి యేసు. 14వ వచనంలో తెలియజేస్తూ ఉంటాడు, ఆ వాక్యము శరీరధారి అయి అని అంటూ ఉంటాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను. కాబట్టి శరీరధారిగా నివసించినటువంటి ఆ వాక్యం ఎవరు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ 1-3 వచనాల్లో వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు ఆయన దేవుడిగా ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను అంటే ఆయన ఆదిలోనే ఉన్నాడు. ఇంకా చెప్పాలి అంటే సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. సమస్తము ఆయన మూలంగా కలిగింది, కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ప్రతిదీ కూడా ఆయన ద్వారానే సృజించబడింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. అంటే సృష్టి అంతా కూడా ఆయన మూలంగానే కలిగింది. అంటే ఆయన సృష్టికి ముందుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన సృష్టికి ముందుగా ఉన్నాడు అంటే ఆయన సృష్టిలో భాగము కాదు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సృష్టిలో భాగం కాకపోతే ఇంకెవరవుతారు? సృష్టికి అతీతుడవుతాడు. ఎప్పుడైతే సృష్టికి అతీతుడయ్యాడో ఆయన దేవుడు తప్ప ఇంకా వేరే అవ్వటానికి అవకాశమే లేదు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసును గురించి యోహాను ఏం తెలియజేస్తున్నాడు అని మనం గమనించినప్పుడు యోహాను సువార్తను ప్రారంభించటమే యేసుక్రీస్తు దేవునిగా, యేసుక్రీస్తు ఆయన ఆది నుంచి ఉన్న వ్యక్తిగా, యేసుక్రీస్తును సృష్టికర్తగా, సమస్తము ఆయన మూలంగానే కలిగినట్లుగా, ఆయన శరీరాన్ని దాల్చుకొని భూమి మీదకి వచ్చినట్లుగా తెలియజేస్తూ ఉన్నాడు. చాలామంది జీర్ణించుకోవటానికి కష్టమయ్యేటువంటి విషయం ఏమిటి అంటే బైబిల్లో మనం గమనించినప్పుడు దేవుణ్ణి యెహోవా అనేటువంటి ఒక పదంతో పిలుస్తూ ఉంటారు, యెహోవా. అయితే యెహోవా అనేటువంటి పదం వినగానే చాలామంది ఇది తండ్రి అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏంటంటే దేవుడు అంటే ఎలాగైతే తండ్రి అని ఐడెంటిఫై చేసి క్రీస్తును కాదంటారో అలాగనే యెహోవా అనే పదం మాత్రం ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఏమండి యెహోవా అనే పదం మాత్రం తండ్రికి మాత్రమే ఉపయోగించబడింది అని. అలాగని చెప్పేసి మీరు అనుకున్నారా? బైబిల్ని మనం అధ్యయనం చేసేటప్పుడు యెహోవా అనేటువంటి పదము ఎవరికి ఉపయోగించబడింది అనేటువంటిది బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మనము గమనించేటప్పుడు తండ్రి దేవుడై ఉన్నాడు, కుమారుడు దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. అంటే దైవత్వము అనేటువంటి ఆ స్వభావము తండ్రికి ఉంది, కుమారుడికి ఉంది, పరిశుద్ధాత్మకు ఉంది. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా దైవత్వము ఆ స్వభావాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి బైబిల్ దేవునిగా మనకు వారిని గురించి తెలియజేసింది. అంతేకాదు యెహోవా అనేటువంటి ఆ పేరును గనక మనం గమనించినట్లయితే బైబిల్లో మనం చూసినప్పుడు అది ఎవరికి ఉపయోగించబడింది అనేటువంటి ఒక అధ్యయనం ఈరోజు మనం చేయబోతూ ఉన్నాం. కీర్తనల గ్రంథము మనం గమనించినప్పుడు 68వ కీర్తన మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 68వ కీర్తన మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 16-18 వచనాలు మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథము 68వ కీర్తన 16-18 వచనములు, శిఖరములు గల పర్వతములారా దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేల ఓరచూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును.
శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసంగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. ఇక్కడ చెప్తున్నాడు యెహోవా నిత్యము అందులోనే నివసించును. 17వ వచనంలో చెప్తున్నాడు, దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. 18వ వచనము ఈ చదివేటప్పుడు మీకు జ్ఞాపకం వస్తుందేమో, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. నీవు ఆరోహణమైతివి. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? పైన ఏ యెహోవాను గురించి అయితే మాట్లాడుతున్నాడో ఆయన గురించే కదా, కాంటెక్స్ట్ ఏం మారలేదు కదా. 16వ వచనంలో చెప్తున్నాడు, శిఖరములు కలిగినటువంటి పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూస్తున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసిస్తాడు. యెహోవా నిత్యము అందులోనే నివసిస్తాడు. అంతేకాదు 18వ వచనంలో చెప్తున్నాడు, నీవు అంటే పై వచనంలో 16వ వచనంలో ఏ యెహోవాను గురించి మాట్లాడాడో ఆయన గురించి మాట్లాడుతున్నాడు. 18వ వచనంలో నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతుకుల చేత సహితము నువ్వు కానుకలు తీసుకొని ఉన్నావు. నీవు ఆరోహణమైపోయావు అని చెప్పేసి అంటున్నాడు. యెహోవా ఆరోహణమయ్యాడు. అయితే క్రొత్త నిబంధన మనం చదివేటప్పుడు ఈ ఆరోహణమైనటువంటి యెహోవా ఎవరు అనేటువంటి విషయము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. 24వ వచనం కూడా మనం గమనించినప్పుడు ఇదే కీర్తన గ్రంథం 68వ కీర్తనలో, దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు, నా రాజుకు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. అంటే నువ్వు వెళ్ళిపోవటాన్ని వాళ్ళందరూ కూడా చూశారు. దే హ్యావ్ సీన్ యువర్ పొసెషన్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. దే హ్యావ్ సీన్ యువర్ ప్రొసెషన్ అంటే నువ్వు అలాగ వెళ్ళటాన్ని వాళ్ళు చూశారు. మనం గమనించినప్పుడు క్రొత్త నిబంధనలో ఈ ఆరోహణమైనటువంటి వ్యక్తి, ఆయన వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళందరూ కూడా చూసినటువంటి ఆ వ్యక్తి ఎవరనేటువంటిది క్రొత్త నిబంధన చదివేటువంటి వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 8వ వచనములో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వారికి తెలియజేస్తూ 4వ అధ్యాయము 8వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. క్రీస్తు ప్రభుని గురించి మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను అని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనటువంటి ఆ వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ చెప్తున్నాడు క్రీస్తు. ఆయన ఆరోహణమయ్యాడు. మనందరూ కూడా తెలుసు, ప్రభు అయినటువంటి యేసు ఆరోహణం అవటం అనేటువంటిది అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం. ఆయన పునరుత్థానము చెందిన దగ్గర నుంచి అపోస్తులకు అనేక సందర్భాల్లో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షం అవటం మాత్రమే కాదు, చివరిసారిగా కూడా ఆయన వారితో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆయన వారితో మాట్లాడినప్పుడు వారు ప్రశ్న వేశారు, అయ్యా ఈ కాలం ముందు ఇజ్రాయేలుకు మరలా రాజ్యం అనుగ్రహిస్తావా అని చెప్పేసి. అంటే కాలాలు సమయాలు తండ్రి స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకోవటం మీ పని కాదు. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, అప్పుడు మీరు భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు అని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు మనం గమనించేటప్పుడు 1వ అధ్యాయము మనం చూసినట్లయితే 1వ అధ్యాయము అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలం ముందు ఇజ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించదవా అని ఆయన అడగగా, ఆయన కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం మందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకోవటం మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. బాగా గమనించండి 9వ వచనము, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను.
ఈ మాటలు చెప్పి వారు ఇలా చూస్తూనే ఉన్నాడు. ఆయన అలా ఆరోహణం అయిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు అనమాట. కాబట్టి ఈ ఆరోహణమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే, క్రొత్త నిబంధన మనం చదివేటప్పుడు ప్రభు అయినటువంటి యేసు ఆయన ఆరోహణమయ్యాడు. ఇప్పుడు కీర్తనల గ్రంథము 68వ కీర్తన దగ్గరకు రండి. కీర్తనల గ్రంథము 68వ కీర్తన మనం చదివినప్పుడు ఇప్పుడు మనకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. 68వ కీర్తన ఇది అక్కడ మనం చదివినటువంటి 16 నుండి 18 వచనాలను మనం గమనించినప్పుడు, శిఖరము గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను నీరేల ఓర చూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. యెహోవా నిత్యము అందులోనే నివసించును. 18వ వచనము, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి, మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సైతము నువ్వు కానుకలు తీసుకొని ఉన్నావు. నువ్వు కానుకలు తీసుకున్నావు అంటే, కానుకలు తీసుకోవటం అనేటువంటిది ఏంటంటే ఆరాధన. ఇప్పుడు మీరు గమనించినప్పుడు షెక అనేటువంటి మాట పాత నిబంధనలో దాన్ని వర్షిప్ అని ట్రాన్స్లేట్ చేశారు. మీరు పాత నిబంధన మీరు మొదటి నుంచి కూడా చూసినప్పుడు మనుషులు ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళేటువంటి వాళ్ళు కాదు. ఈరోజు మీరు గమనించినప్పుడు రాజుల దగ్గర కూడా వెళ్ళేటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, ఎవరైతే ఒక రాజు దగ్గరకు వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర ఉండేటువంటి సామంతులు ఉంటారు కదంటే, ఆయనకు లోబడినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకొని వెళ్ళి ఆయనకి పన్నును చెల్లిస్తూ ఉంటారు, లేదంటే ఆయనకి కానుకను సమర్పించుకుంటూ ఉంటారు. ఈ కానుక ఏం చేస్తుందంటే, నేను నీకు లోబడి ఉన్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఎందుకు కట్టాలి నీకు పన్ను? నేను కట్టను అన్నారు అనుకోండి, నేను నీకు లోబడను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఈరోజు మానవుడు కూడా దేవునికి ఆ కానుక ఇవ్వటం అనేటువంటిది ఏం తెలియజేస్తుందంటే, నేను నీకు లోబడి ఉన్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఈరోజు ప్రభుత్వానికి కూడా మనం పన్ను కట్టాలి. స్థలం మందే అయినా ఇల్లు మందే అయినా వాళ్ళు ట్యాక్స్ వేస్తారు మనకి. ఎందుకు కట్టాలి మీకు ట్యాక్స్? నేను కట్టను అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ అధికారాన్ని తృణీకరించినట్లు అవుతుంది. నువ్వెవరు నీకు కట్టను అన్నట్లే కదా. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ఎందుకు కట్టాలి మీకు పన్ను, మేము కట్టమని చెప్పేసి తిరుగుబాటు చేశారు. నువ్వెవరు మమ్మల్ని ఏలటానికి అని దాని అర్థం అన్నమాట. ఈరోజు కూడా దేవునికి మనం పన్నును చెల్లిస్తున్నామంటే మనం లోబడటాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అందుకని ఆరాధనకు వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా భక్తులు వట్టి చేతులతో రాలేదు, వట్టి చేతులతో రాకూడదు. పాత నిబంధన గ్రంథంలో అయితే ఇది దేవుడు ఆజ్ఞగానే తెలియజేశాడు. వారిలో ఉన్నటువంటి మగవారందరూ కూడా ఏటికి 3 మార్లు యెహోవా సన్నిధిలో కనబడాలి, వారు వచ్చేటప్పుడు వట్టి చేతులతో రాకూడదు అని అంటాడు. అంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చేటప్పుడు కానుకలు తీసుకొని వచ్చి దాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఇది ఏం తెలియజేస్తుంది అంటే, ఆయన ఆరాధించటాన్ని తెలియజేస్తూ ఉంది. ఇక్కడ తెలియజేస్తున్నాడు 18వ వచనము, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి, మనుషుల చేత నువ్వు కానుకలు తీసుకొని ఉన్నావు. అంటే మనుషుల ఆరాధనలు నువ్వు తీసుకున్నావు. ఎవరు ఆరాధనలు తీసుకున్నది? యెహోవాను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సైతము నువ్వు కానుకలు తీసుకొని ఉన్నావు. విశ్వాసఘాతకుల సైతము అంటే విశ్వాసము లేని వాళ్ళు. ఇక్కడ ఈ విశ్వాసఘాతకులు అనేటువంటిది ఏం తెలియజేస్తున్నాడంటే, ఆంగ్లంలో నేను చదువుతాను 18వ వచనము, యూ హ్యావ్ అసెండెడ్ ఆన్ హై, యూ హ్యావ్ లెడ్ క్యాప్టివిటీ క్యాప్టివ్. నువ్వు చెరగా పట్టుకొని పోయావు. దాన్ని మనకు చాలా క్లియర్గా రాస్తూ ఉంటాడు ఎఫెసీ పత్రికలో. ఆయన చెరగా పట్టుకొని పోయాడు. యూ హ్యావ్ లెడ్ క్యాప్టివిటీ క్యాప్టివ్, యూ హ్యావ్ రిసీవ్డ్ గిఫ్ట్స్ ఫ్రమ్ మెన్, ఈవెన్ ఫ్రమ్ ద రెబెలియస్. అంటే తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళ దగ్గర సైతము నువ్వు కానుకలు తీసుకున్నావు. అంటే వాళ్ళ చేత సైతం నువ్వు ఆరాధించబడ్డావు. అవును, ప్రభు అయినటువంటి యేసును సిలువ వేయండి అని అరిచి కేకలు పెట్టి తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పేతురు ప్రసంగం చేసినప్పుడు, అయ్యా మరి మేమేం చేయాలి అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన పేతురు తెలియజేశాడు. అపోస్తుల కార్య గ్రంథము 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఈ విషయాలు మనకు చాలా స్పష్టంగా అక్కడ కనబడుతూ ఉంటాయి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది. 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు ఈ పేతురు ప్రసంగాన్ని విన్నారు. పేతురు ప్రసంగాన్ని విని 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా,
అయ్యా మరి మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగారు. అడిగినప్పుడు పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. యేసుక్రీస్తు నామము అంటే, నామం అంటే అధికారం. ఆయన నామములో మీరు బాప్తిసం పొందండి అంటే ఆయన అధికారానికి మీరు లోబడండి అని అంటే, లేదు ఆయన సిలువేసి చంపి ఆయన అధికారానికి లోబడమంటావేంటి, అది మా వల్ల కాదు అని అన్నారా? అంతకుముందు ఆయన ఎవరనేటువంటిది వీళ్ళకి తెలియలేదు. తెలియక సిలువ వేయండి అని చెప్పేసి కేకలు వేశారు. అవును, కేకలు వేసినటువంటి మాట నిజమే. ఎందుకంటే పేతురు అంటున్నాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే అని అంటున్నాడు. అంటే అక్కడ నిలబడి ఎవరైతే వింటున్నారో వారే సిలువ వేయించారు, సిలువ వేశారు. కాబట్టి ఇప్పుడు ఆ మాట వాళ్ళకి చెప్పినప్పుడు 38వ వచనము, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. 40వ వచనం, ఇంకనో అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. ఈ మూర్ఖులు ఉన్నారు కదా, ఈ మూర్ఖులతో కలిసి ఉండదు, దయచేసి వాళ్ళకు వేరుగా ఉండండి, వేరుగా ఉండి రక్షణ పొందండి అని చెప్పేసి అన్నాడు. అమ్మమ్మో, వేరుగా ఉండాలంటే కుదరదు అన్నారా వాళ్ళు? మీరు మూర్ఖులైనటువంటి ఈ తరం వారికి వేరవ్వండి, వేరే రక్షణ పొందండి అంటే, అయితే మేము రక్షణ పొందుతాం అన్నారంటే దాని అర్థం ఏంటి అంటే, మేము వేరవుతామని వాళ్ళు ఒప్పుకున్నట్లే, అంగీకరించినట్లే. ఎందుకంటే ఆయన చెప్పాడు, మూర్ఖులైనటువంటి ఈ తరం వారికి వేరై మీరు రక్షణ పొందండి అని తెలియజేశాడు. 41వ వచనం, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు, అతని వాక్యం అంగీకరించడం అంటే పైన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా, మారు మనసు పొందటము, ప్రభువైన యేసు నామములో బాప్తిసం పొందటము అంటే ఆయన అధికారాన్ని అంగీకరించటము, అంతేకాదు మూర్ఖులైనటువంటి తరం వారికి వేరవటము. ఇక్కడ చెప్తున్నాడు, అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఈ 3,000 మంది ఎవరంటే తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళే, ఆయన్ని సిలువ వేయండి అని అరిచినటువంటి వాళ్ళే. ఆ అరిచినటువంటి ఆ గొంతుకల్లో వీరి గొంతులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు సిలువ వేసిన ఈ యేసునే అని చెప్పినప్పుడు ఇజ్రాయేలీలకు ఆయన ప్రభువుగా నియమించాడు అనేటువంటి మాటను తెలియజేసినప్పుడు వాళ్ళు తమ హృదయాల్లో గుచ్చబడింది ఆ మాట. మీరు చూసినప్పుడు 36వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు. ఆయన్ని నియమించాడు అనేటువంటిది ఎప్పుడైతే తెలిసిందో, ఆయనే ఇప్పుడు ప్రభు అయ్యాడు, ఆయనే ఇప్పుడు క్రీస్తు అయ్యాడు, ఆయనే ఏలుబడి చేసేటువంటి వ్యక్తి అనేటువంటిది ఎప్పుడైతే అర్థమైందో వాళ్ళందరూ కూడా బాప్తిసం పొందారు. వీరు తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు. దీన్ని అపోస్తుల కార్యగ్రంథంలో మనకు రాస్తూ ఉన్నాడు. ఇది ప్రభు అయినటువంటి యేసు ఆయన సిలువ వేయబడేటప్పుడు జరిగినటువంటి సంఘటన, సిలువ వేయించటం. ఆ తర్వాత ఆయన పునరుత్థానం చెందాడు, 40 రోజులు కనబడ్డాడు, తర్వాత వెళ్ళిపోయిన తరువాత వచ్చినటువంటి మొదటి పెంతుకోస్తు పండుగ రోజు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఇది జరిగింది. అయితే ఇది జరగటానికి కొన్ని వందల సంవత్సరాల ముందుగానే కీర్తనకారుడు ప్రవచన రూపకంగా దాన్ని రాస్తూ ఉన్నాడు. దాన్ని రాస్తూ మళ్ళొకసారి ఇప్పుడు కీర్తనల గ్రంథం 68వ కీర్తన దగ్గరికి రండి. ఈ 68వ కీర్తనలో ఆ కీర్తన రాసేటప్పటికి ఇంకా అది జరగలేదు, కానీ ప్రవచన రూపకంగా దాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 68వ కీర్తన మనం గమనించినప్పుడు 16 నుండి 18 వచనాలు మనం చూసినప్పుడు, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసిస్తాడు, యెహోవా నిత్యము అందులోనే నివసిస్తాడు. 18, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుష్యుల చేత నువ్వు కానుకలు తీసుకొని ఉన్నావు. పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి అన్నటువంటిది మనం చూసినప్పుడు ఇక్కడ అంటున్నాడు, యూ హ్యావ్ లెడ్ క్యాప్టివిటీ క్యాప్టివ్, నువ్వు చెరగా పట్టుకొని వెళ్ళిపోయావు అనేటువంటి విషయం. ఆ తర్వాత అంటున్నాడు, యెహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాస ఘాతకుల చేత సైతం నువ్వు కానుకలు తీసుకొని ఉన్నావు.
ఎవరి విశ్వాసఘాతుకులు అంటే రెబెలియస్, అంటే తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళ చేత సైతము నువ్వు కానుకలు తీసుకున్నావు, అంటే వాళ్ళ చేత సైతం నువ్వు ఆరాధించబడ్డావు. ఇప్పుడు ఆ 3,000 మంది బాప్తిసం పొందారు కదా, ఆ బాప్తిసం పొందినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అపోస్తుల కార్యగ్రంథము మనం గమనించినప్పుడు 2వ అధ్యాయం మనం చూసినట్లయితే ఈ 2వ అధ్యాయంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి అని 41వ వచనంలో అన్నాడు కదా. 42వ వచనంలో వీరు అంటే ఎవరి వీరు? ఆ 3,000 మంది. ఎవరు ఆ 3,000 మంది? సిలువ వేయండి అని ఆ రోజు అరిశారు కదా. ఆ రోజు అరిసినటువంటి వాళ్ళే ఇప్పుడు పేతురు యొక్క ప్రసంగం విని వాళ్ళంతా సహోదరులారా మరి మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పేసి అడిగినప్పుడు, మారు మనసు పొందండి, ప్రభువైన యేసు నామములో మీరు బాప్తిసం పొందండి, మీరు బాప్తిసం పొందినప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహించబడుతుంది, మూర్ఖులైనటువంటి ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అంటే ఆ వాక్యాన్ని అంగీకరించి వాళ్ళు బాప్తిసం పొందారు. 3,000 మంది చేర్చబడ్డారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీరు అపోస్తుల బోధ ఎందునో, సహవాసం అందునో, రొట్టె విరుచుట ఎందునో, ప్రార్థన చేయుట ఎందునో ఎడతెగక ఉండిరి. రోజు ప్రభువైన యేసుని గురించి అపోస్తులు బోధిస్తూ ఉంటే వాటిని వింటూ ఉన్నారు. ప్రతి ఆదివారము కూడా ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎవరిని ఆరాధిస్తున్నారు? ఈ రోజుకి దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఆదివారము ఆరాధన చేసే క్రైస్తవులకు మేము క్రీస్తును ఆరాధిస్తున్నాం అనేటువంటి విషయం తెలియని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. కొందరు అంటారు మేము తండ్రినే ఆరాధిస్తున్నామని. మరి తండ్రినే ఆరాధిస్తే ఇప్పుడు ఆరాధనలో మనం ఏం చేస్తాము? ఆరాధనలో ప్రార్థన చేస్తాము, ఆరాధనలో పాటలు పాడతాము, ఆరాధనలో వాక్యాన్ని ధ్యానిస్తాము, ఆరాధనలో మనం ప్రభురాత్రి భోజనాన్ని తీసుకుంటాము, ఆరాధనలో మనము కానుకలు ఇస్తాము. మేము తండ్రినే ఆరాధిస్తాము అనేటువంటి వాళ్ళు ఆరాధనలో క్రీస్తు లేడా? ఆరాధన అంటే ఈ 5 అంశాలు కదా. ఈ 5 అంశాల్లో ప్రార్థనలో క్రీస్తు లేడా? క్రీస్తు నామంలోనే ప్రార్థన చేయాలి. ఆయన లేకపోతే అసలు మన ప్రార్థన చేరను కూడా చేరదు. మన పాటల్లో క్రీస్తు లేడా? ఆయన మనం స్తుతిస్తాం కదా, ఆయన ఘనపరుస్తాం కదా. అసలు మనం చెప్పుకునే వాక్యం అంతా కూడా ఏంటి? క్రీస్తుని గురించే కదా. ప్రభురాత్రి భోజనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవటానికి? నువ్వు తండ్రిని కానీ పరిశుద్ధాత్మని కానీ జ్ఞాపకం చేసుకుంటున్నావా? ప్రభురాత్రి భోజనంలో కంప్లీట్గా నువ్వు జ్ఞాపకం చేసుకునేటువంటిది క్రీస్తునే కదా. కానుకలు ఇస్తున్నావు. ఎందుకు ఈ కానుకలు? ఇదంతా కూడా సువార్తను ప్రకటించడానికి, ఎవాంజలిజం, ఎడిఫికేషన్ అండ్ బెనవలెన్స్, అంటే నువ్వు సువార్తను ప్రకటించడానికి, క్రీస్తును ప్రకటించడానికి నీ కానుక. పరిశుద్ధులు ఎదగటానికి, వాళ్ళ క్షమాభివృద్ధి కలగజేయటానికి నీ కానుక. అంటే క్రీస్తులాగా వీళ్ళు ఎదగటానికి నీ కానుక. అంతేకాదు నువ్వు ఇతరులకు సహాయం చేయడానికి, బీదలకు లేదా క్రైస్తవులకు సహాయం చేయటానికి, క్రీస్తు పేరట సహాయం చేయటానికి నీ కానుక. అంటే ఇందులో నువ్వు కంప్లీట్గా కనుక చూస్తే క్రీస్తే ఉన్నాడు. కానీ కొందరు అంటూ ఉంటారు మేము యేసుక్రీస్తుని ఆరాధన చేయమని. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? అసలు మీరు మాట్లాడే తెలుగు భాష మీకు అర్థమవుతుందా? ఒకసారి నేను అడిగాను, నేను ఆరాధన చేయను అంటున్నావు. అసలు ఆరాధన అంటే ఏంటి చెప్పు? వాట్ ఈజ్ వర్షిప్? ఆరాధన అంటే ఏంటి అర్థము? ఆరాధన అనేటువంటి పదం మనం గమనించినప్పుడు హీబ్రూలో షకా అనేటువంటి పదం ఉపయోగిస్తూ ఉంటాడు, గ్రీకులో ప్రోస్క్యునేయో అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాడు, ఇంగ్లీష్లో దాన్ని వర్షిప్ అని చెప్పేసి ట్రాన్స్లేట్ చేశారు. తెలుగులో కనుక మనం చూసినట్లయితే ఆరాధించటము, పూజించటము, మ్రొక్కటము, సాగిలపడటము, నమస్కరించటము, ఇలాగ పలు పదాలతో తర్జుమా చేశాడు. అయితే ఎక్కువగా మనం కనుక చూసినట్లయితే ఆరాధన అని ఉంటుంది. అయితే మీరు క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు అంటూ ఉంటారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన పూజింప ఉచితమే అని చెప్పేసి అంటారు. పూజ, వీ కమ్ టు వర్షిప్ హిమ్, మేము ఆయన ఆరాధించడానికి వచ్చామని ఉంటుంది. దాన్ని తెలుగులో పూజ అన్నాడు. అంటే పూజ అంటే కూడా ఆరాధనే. మనకు పూజ అంటే అదేదో వేరే మతాలకు సంబంధించినటువంటిదిగా వినపడుతుంది, కానీ పూజ అనేటువంటిది కూడా అదే. అంతేకాదు మనం కీర్తనల గ్రంథం ఎక్కువగా చూసినప్పుడు సాగిలపడుడి అని ఉంటుంది. సాగిలపట్టం అంటే ఆరాధించటం, నమస్కరించుడి. నమస్కారం అంటే తెలుగు నమస్కారం కాదు, ఆరాధించటం. మొక్కటం అంటే ఆరాధించటం. కాబట్టి ఇక్కడ మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభువుని ఆరాధించుతున్నామో అనేటువంటి విషయం మీకు అర్థం కావాలి అంటే, నేను చెప్పాను మొట్టమొదట మీకు ఆరాధన అనే పదానికి అర్థం కావాలి. ఆరాధన అంటే సాగిలపడటం. నీ క్రీస్తుకి సాగిలపడుతున్నావు అంటే ఎస్, మనం సాగిలపడుతున్నాం, మనం సాగిలపడాలి.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం గమనించేటప్పుడు అక్కడ దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ ఇక్కడ ఆ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 2వ అధ్యాయము 8-9 వచనాలు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. 9వ వచనంలో చెప్తున్నాడు, ఇప్పుడు క్రీస్తు ఆయన అంత త్యాగం మన కొరకు చేశాడు కాబట్టి అందుచేత 2వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 9-10 వచనాలు, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ఎవరికి మినహాయింపు లేదు. నో వన్ ఎవరికి మినహాయింపు లేదు. ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి. ప్రతి నామము యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థము యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు. ప్రభు అంటే ఆయన నన్ను పరిపాలన చేస్తున్నాడు అని నువ్వు ఒప్పుకొని తీరాలి, నీ మోకాలు వంచి తీరాలి. దీన్నే ఏమంటారంటే శాఖ అంటే టు బౌ డౌన్. మరి ఇదేంటి, ప్రతి వాని మోకాలు వంచాలి అంటే బౌ డౌన్, నీల్ అని చెప్పేసి అంటారు కదా, మోకాలు ఉంచటము ఇది ఆరాధించటం. కాబట్టి ప్రతి వాని మోకాలు యేసునామమున వంగాలి అనేటువంటిది ఆరాధనని తెలియజేస్తూ ఉన్నటువంటి విషయము. క్రొత్త నిబంధనలో ప్రాస్క్యునేవో అంటే హత్తుకొనుట, ముద్దు పెట్టుకొనుట, టు కిస్, హగ్ అని చెప్పేసి అర్థం. హత్తుకోవటం, ముద్దు పెట్టుకోవటం. కీర్తనల గ్రంథము 2వ కీర్తన మీరు గమనించినప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు కీర్తనకారుడు. 2వ కీర్తన మనం గమనించినప్పుడు ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. 2వ కీర్తనల గ్రంథము 2వ కీర్తన 9వ వచనము, ఇనపదండముతో నువ్వు వారిని నలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. అంటే క్రీస్తు ప్రభు యొక్క అధికారాన్ని గురించి మాట్లాడుతూ ఆయన ఎట్లా ఏలుతున్నాడు, ఎట్లా ఏలతాడు అనేటువంటిది ప్రవచన రూపకంగా కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి రాజులారా 10వ వచనం, వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి, ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ఆయన కోపం త్వరగా రగులుకుంటుంది, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించను. కాబట్టి కుమారుని ముద్దు పెట్టుకోండి. దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీరు ఏదైనా ఒక కాయిన్ డబ్బు కింద పడిపోయింది, పోనీ కాయిన్ కాదులే, ఒక 100 రూపాయల నోటో 500 రూపాయల నోటో కింద పడిపోయింది. ఏం చేస్తారు? కింద పడ్డ డబ్బులు మీరు ఎప్పుడూ ఒంగొని తీసుకోరు, పోనీ ఎవడన్నా తీసుకుంటాడని వెళ్ళిపోతారు. అంతేనా? ఏం చేస్తారు? ఖచ్చితంగా తీసుకుంటారా, తీసుకోరా? తీసుకున్న తర్వాత ఇంకో పని కూడా చేస్తారు. ఏం చేస్తారు? దాన్ని కింద పడ్డ డబ్బులు ఒంగోని తీసుకోవటం మాత్రమే కాదు, తీసుకోగానే దాన్ని కళ్ళకద్దుకుంటారు. చూసారా? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా, నేనేం బయట వాళ్ళ గురించి చెప్పటం లేదు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా తాయితులు కట్టుకున్నట్టు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు నిమ్మకాయలు కట్టుకున్నట్టు, గుమ్మడికాయలు కట్టుకున్నట్టు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు దిష్టి తీయించుకునే వాళ్ళు ఉన్నారు, తెలుసా? దిష్టిలో కూడా రకరకాలుగా తీయించుకుంటారు. ఉప్పు తీసి నిప్పుల మీద వేస్తారు, పాట్ అని పేలితే, అదిగో చూసావా ఎంత దిష్టి తగిలిందో అంటారు. కావాలంటే దిష్టి తీయకుండా ఉప్పు తీసి నిప్పుల మీద వేయండి, ఉప్పు నిప్పు అంటారు కదా, ఉప్పు ఎప్పుడైతే నిప్పు మీద వేసారో పాట్ అని పేలిద్ది. నీకేదో దిష్టి తగిలిందని పేలటం కాదు. కాబట్టి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఎలాగైతే దిష్టి తీయించుకుంటారో, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు నిమ్మకాయలు, గుమ్మడికాయలు, మిరపకాయలు ఇవన్నీ కూడా కట్టుకున్నట్లుగానే ఈ ప్రార్థనకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా రకరకాలైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి అని అంటున్నాడు. అంటే ఈ ముద్దు పెట్టుకోవటం అనేటువంటి దేన్ని సూచిస్తూ ఉంది? ముద్దు పెట్టుకోవటము అంటే అది ఆరాధనని తెలియజేస్తూ ఉంది. ప్రాస్క్యునేవో అనేటువంటి మాటకు ఆరాధించుట అంటే, ఆరాధించటం అంటే ముద్దు పెట్టుకోవటము, హత్తుకోవటము. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని ముద్దు పెట్టుకున్నావో నువ్వు క్రీస్తుని ఆరాధిస్తున్నావు, నువ్వు ఆయన హత్తుకున్నావో నువ్వు ఆయన ఆరాధిస్తున్నావు. ఒక కాయిన్ని, ఒక నోటుని తీసుకున్నావో నువ్వు ఎప్పుడైతే నువ్వు కళ్ళకద్దుకున్నావో, ముద్దు పెట్టుకున్నావో, నువ్వు ముద్దు పెట్టుకున్నప్పుడు నువ్వు దాన్ని ఆరాధించావు. డబ్బుని
నువ్వు ఎప్పుడైతే ఒక పుస్తకాన్ని తీసుకొని నువ్వు ముద్దు పెట్టుకున్న, ఉదాహరణకి మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పుస్తకాలను కళ్ళగద్దుకుంటూ ఉంటారు, దానికి ఏదో ఒక దేవత పేరు చెప్తారు, నేను చెప్పనులే కానీ మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు డబ్బుకు కూడా ఒక దేవత పేరు చెప్తారు, అది దేవత కాబట్టి కళ్ళగద్దుకుంటూ ఉంటారు. అలాగనే పుస్తకాన్ని కూడా ఒక దేవత పేరు చెప్పి కళ్ళగద్దుకుంటూ ఉంటారు. ఇది ఏమవుతుందో తెలుసా? ఆరాధన అవుతుంది. ఆరాధన అనేటువంటి మాటకు హత్తుకొనుట అని చెప్పేసి అర్థము. నువ్వు ఎప్పుడైతే హత్తుకున్నావో ఆరాధన అనేటువంటి మాటకు ముద్దు పెట్టుకొనుట అని అర్థము. నువ్వు ఎప్పుడైతే ముద్దు పెట్టుకున్నావో అది ఆరాధన అవుతుంది. ఇక మన దేశంలో అయితే లిటరల్గా మీరు కనుక చూసినట్లయితే డబ్బు పెట్టి ఉంటుంది కదా, పొద్దున్నే మీరు దుకాణాలకి ఎక్కడికి వెళ్ళండి, డబ్బు పెట్టిని 2 మూతలు అంటే దానికి ఉన్న మూత ఇలా తెరిచి చక్కగా సాంబ్రాణి వేసి ఆ గంట కొడత తిప్పుతూ ఉంటారన్నమాట. అంటే లిటరల్గా దాన్ని ఆరాధించటం మనం చూస్తూ ఉంటాం. మనమున్న దేశంలో డబ్బును ఆరాధించటమే కాదు, పుస్తకాలను ఆరాధించటమే కాదు, మనము ఏ వస్తువులతో అయితే పని చేస్తూ ఉంటామో ఆయుధ పూజ అని అంటూ ఉంటారు, వాటిని కూడా పూజిస్తూ ఉంటారు. దీనివల్లే నేను బతుకుతున్నానని. మీరు ఎప్పుడైనా చూడండి, వంట వండిన తర్వాత కూడా ఆ వంట మేస్త్రి ఏం చేస్తారంటే వండిన వంటలో తీసి కొంచెం ఆ పొయ్యిలో పోస్తారు. అంటే ఆ పొయ్యికి నైవేద్యం పెట్టడం అనమాట. ఈ పొయ్యి ఉండబట్టే కదా నేను బతుకుతున్నాను అని. అలాగనే ఏం చేస్తూ ఉంటారంటే ప్రతి ఆయుధాన్ని కూడా, ఏ ఆయుధం అంటే వాళ్ళు ఏ పనిముట్టునైతే ఉపయోగిస్తూ ఉంటారో ఆ పనిముట్టుకు పూజ చేసేటువంటి ఒక పండగే ఉంటుంది, ఆయుధ పూజ. అంటే అలాంటి దేశంలో మనం ఉన్నాం. కానీ బైబిల్ మనకేమి నేర్పిస్తుందంటే అదంతా కాదు నిన్ను బ్రతికించేది నీ దేవుడు. అది అర్థం కాక మనిషి ఏం చేస్తున్నాడంటే వర్షం పడటం వల్ల పంట పండటం వల్ల వర్షమే దేవుడు, వాన్ దేవుడు, భూమి వల్ల పంట పండితే భూమి దేవత, భూదేవత, సూర్యుడు రావటం వల్ల మనము ఒకవేళ బ్రతుకుతున్నాం కాబట్టి సూర్య దేవుడు, సూర్య భగవానుడు, అలాగే నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశము, చెట్టు, పుట్ట, ఇక వగైరా 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 ఎక్సెట్రా 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 ప్రతి దాన్ని కూడా దేవుడుగానో దేవతగానో చేసేసారు. అవన్నీ కూడా జీవం లేనటువంటివి. వీటన్నింటినీ కూడా సృజించినటువంటి దేవుడు ఉన్నాడు. మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఎప్పుడైతే నువ్వు వాటిని హత్తుకుంటావో అది ఆరాధన అవుతుంది. కానీ దేవుడు ఏమన్నా అంటున్నాడంటే మనం గమనించినప్పుడు 12వ వచనమో, ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ఈ ముద్దు పెట్టుకోవటం అనేటువంటిది ఏమిటంటే ఆరాధన. నువ్వు ఆరాధన అనేటువంటి పదాన్ని ఎప్పుడైనా స్టడీ చేస్తే, ఆరాధన అనేటువంటి పదాన్ని ఎప్పుడైతే కనుక నువ్వు నేర్చుకుంటే ఆరాధన అంటే ఏమిటో అర్థమవుతుంది. కానీ కొందరు ఆరాధన అంటూ ఉంటారు, కానీ ఆరాధన అనేటువంటి పదానికి అర్థం చేసుకోరు, ఎప్పుడు కూడా చదవరు. అందువల్ల ఏమిటి అంటే వాళ్ళకి ఆరాధన అనేటువంటి పదం అర్థం కాలేదు. బైబిల్లో మనం గమనించినప్పుడు క్రీస్తు ఆరాధనకి పాత్రుడా అనేటువంటి ప్రశ్న ఎవరికి తలెత్తుతుందంటే బైబిల్ సరిగా చదవని వాళ్ళకి తలెత్తుతుంది, లేదా తెలుగు భాష సరిగా రానటువంటి వాళ్ళకి తెలుగులో వాళ్ళకి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆరాధన అనేటువంటి మాటకు సాగిలపడటము. క్రీస్తుకు నువ్వు ఎప్పుడైతే సాగిలపడమని చెప్పాడో నువ్వు ఆరాధించినట్లే ప్రతి వాని మోకాలు కూడా వంగాలి అని చెప్పేసి అన్నాడు. కాబట్టి నువ్వు ఆయన ఆరాధించి తీరాలి. క్రొత్త నిబంధన ప్రోస్కినేవో ముద్దు పెట్టుకోవటమో, ఆయన కుమారుని ముద్దు పెట్టుకోండి అని చెప్పేసి అన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన ముద్దు పెట్టుకుంటున్నావో నువ్వు ఆయన ఆరాధించినట్లే ఆరాధించమని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు ఆరాధనకి పాత్రుడు అనేటువంటిది బైబిల్లో చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కీర్తనల గ్రంథం మనం గమనించేటప్పుడు ఈ 68వ కీర్తన మనం చూసినట్లయితే 16 నుండి 18 వచనాల్లో అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 68వ కీర్తన మనం గమనించినప్పుడు 16వ వచనంలో చెప్తున్నాడు, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూస్తున్నారు. ఎవరా దేవుడు? యెహోవా నిత్యము అందులోనే నివసించును. ఎవరా దేవుడు? యెహోవా. ఎవరా యెహోవా? 18వ వచనంలో చెప్తున్నాడు, నీవు ఆరోహణమైతివి. ఆరోహణమైన ఆయనే ఆ యెహోవా, ఆ దేవుడు. ఎవరా ఆరోహణమైన ఆయన? క్రొత్త నిబంధన వచ్చినప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ఆరోహణమైన యెహోవా, ఆ ఆరోహణమైనటువంటి దేవుడు ప్రభువైన యేసు. కాబట్టి యేసును గురించి కీర్తనకారుడు ముందుగానే ప్రవచన రూపకంగా ఏమని తెలియజేశాడంటే ఆయన దేవుడు, ఆయన యెహోవా, ఆయన ఆరోహణం కాబోతూ ఉన్నాడు, ఆయన తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళ ఆరాధన కూడా అందుకోబోతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. అవును, వారు కేకలు వేసి సిలువ వేయండి అని కేకలు వేసి ఆ కేకలు వేసినటువంటి వారే ఆ తరువాత ఆయన అధికారాన్ని ఒప్పుకొని బాప్తిసం పొంది ఆ తరువాత ఆయన్ని ఆరాధించడం ప్రారంభించారు. ప్రతి వారము కూడా వారందరూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె విరచడం ప్రారంభించారు. కాబట్టి వారందరూ కూడా ఆయన ఆరాధించారు.
వారి ఆరాధనలు ఆయన అందుకున్నాడు. కాబట్టి బైబిల్లో యేసు యెహోవాగా చెప్పబడ్డాడా అంటే అవును, చెప్పబడ్డాడు. కీర్తనల గ్రంథం 68వ కీర్తనలో చెప్పబడినటువంటి యెహోవా, ఆరోహణమైనటువంటి ఆ యెహోవా యేసే. తండ్రి ఎప్పుడు కూడా అట్లా ఆరోహణం అవ్వలేదు, పరిశుద్ధాత్మ ఎప్పుడు అట్లా ఆరోహణం అవ్వలేదు. బైబిల్ వాని గురించి చెప్పలేదు. ఆరోహణమైనటువంటి ఆయన ఎవరంటే యేసే. ఆరోహణమైనటువంటి ఆయన 68వ కీర్తనలో యెహోవా అయితే ఆ యెహోవా ప్రభు అయినటువంటి యేసే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తులైనటువంటి పౌలు దాన్నే ఎఫెసీ సంఘస్థులకు తెలియజేస్తూ ఇందాక కూడా మనం చదివాం. 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చదివేటప్పుడు అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు యేసుని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. కాబట్టి ఆరోహణమైనటువంటి ఆ వ్యక్తి ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసు. అపోస్తుల కార్యాల్లో ఇందాక ఆల్రెడీ మనం చదివామో, మనం చదివినప్పుడు ఆయన ఆరోహణమైనప్పుడు ఎంత స్పష్టంగా వాళ్ళ కన్నుల ఎదుట ఆరోహణమయ్యాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 9వ వచనం ఇందాక మనం చూసాం. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 9వ వచనము, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా, వాళ్ళ కన్నులు చూస్తూనే ఉన్నాయి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఆరోహణమైపోయాడు. అలా చూస్తూనే ఉన్నాడు, అలా పైకి వెళ్ళిపోయాడు. ఒకసారి ఊహించుకోండి, అట్లా మాట్లాడుతూనే అలాగ పైకి వెళ్ళిపోతే మనం ఏం చేస్తాము? ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మనిషి వైపు చూస్తాం. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఇటు వచ్చాను అనుకోండి, మీరు ఇంకా ఇటువైపు చూస్తారు, ఈ గోడని అటేపు చూడరు. నేను మాట్లాడేటప్పుడు ఇటువైపు వెళ్ళాను అనుకోండి, అటేపు గోడను చూడరు. ఇక ఎవరు మాట్లాడుతున్నారో ఆయన కదా చూస్తారు. కాబట్టి మాట్లాడే వ్యక్తి అలా వెళ్తే అలా చూస్తాం మనం. ఇప్పుడు ప్రభువైన యేసు మాట్లాడుతూ ఇలా ఆయన ఆరోహణం అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సహజంగా అలా వెళ్ళిపోతుంటే అలా చూస్తారు, అలా తల పైకి లేచిపోతుంది, అలా ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. ఈలోపు ఒక మేఘం వాళ్ళకి అడ్డొచ్చేసింది. మేఘం వెళ్ళిపోతే మరలా కనబడతాడేమో అన్నట్లుగా అలాగనే తల పైకెత్తే ఉంచారు. పైకెత్తి అలాగ చూస్తూ ఉంటే 10వ వచనము, ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? ఎందుకు పైకి చూస్తున్నారు అని అడుగుతున్నారు. ఈ లోపు ఇద్దరు వచ్చి, ఎందుకు పైకి చూస్తున్నారంటే, అయ్యా మా ప్రభు ఇలా మాట్లాడితే పైకి వెళ్ళిపోయాడు, ఈ లోపే మేఘం అడ్డొచ్చింది, ఆ తర్వాత ఆయనే కనబడటం లేదు. ఇంకా మేఘం వెళ్ళిపోతే కానీ మళ్ళీ కనబడతాడేమో అన్నట్లు ఇలాగనే ఉన్నారు వాళ్ళు. ఇలా ఉంటే మీరు ఎందుకు పైకి చూస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇద్దరు మనుషులు వచ్చి 10వ వచనమో, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పారు. ఎట్లయితే చూశారో, మీ కళ్ళు చూసినాయో అలాగే ఆయన దిగి వస్తాడు, మీ కళ్ళు చూస్తాయి. మీ కళ్ళు అంటే వాళ్ళు కాదు, మనుషులు చూస్తారు. చూస్తూ ఉండగానే ఆయన అలాగ వెళ్ళాడు, చూస్తూ ఉండగానే ఆయన వస్తాడు. ప్రతి నేత్రము కూడా ఆయన చూస్తారు. ప్రకటన గ్రంథంలో చెప్తూ ఉంటాడు. ప్రభు అయినటువంటి యేసు ఆయన వెళ్ళటం మాత్రమే కదా ఆయన వస్తాడు. కాబట్టి ఆరోహణమైనటువంటి ఆ వ్యక్తి ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసు. కాబట్టి కీర్తనల గ్రంథం 68వ కీర్తనలో చెప్పబడిన ఆరోహణమైనటువంటి ఆ దేవుడు, ఆ యెహోవా ఎవరు అంటే ఆయన యేసు. అంటే యేసు దేవుడిగా చెప్పబడ్డాడంటే ఎస్, అవును. యేసు యెహోవాగా చెప్పబడ్డాడా అంటే అవును. ఆరోహణమైన ఆ యెహోవా ప్రభు అయినటువంటి యేసే, అంతేగాని తండ్రి కాదు. కాబట్టి అక్కడ యెహోవాగా చెప్పబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే యేసు. అంటే యేసుని యెహోవాగా పిలిచారా, బైబిల్లో చెప్పబడ్డాడా అంటే అవును, ఆయన యెహోవాగా చెప్పబడ్డాడు. యెహోవా అనేటువంటి పేరు తండ్రికి మాత్రమే అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఎక్స్క్లూసివ్గా అది ఇట్స్ ఫర్ ఫాదర్ అని కాదు, అది క్రీస్తు కొరకు కూడా. కాబట్టి యెహోవా అని చెప్పేస్తున్నప్పుడు, ఉదాహరణ కీర్తనల గ్రంథంలో అక్కడ యెహోవా అని ఉన్నప్పుడు యెహోవా ఆరోహణం అవుతాడంటే తండ్రి దిగి వచ్చి మళ్ళీ తండ్రి పైకి వెళ్తాడని ఊహించుకోవద్దు. ఆయన ఎప్పుడు రాలేదు, ఆయన ఎప్పుడు రాడు, వచ్చినటువంటిది క్రీస్తే. ఒకవేళ అక్కడ యెహోవా అంటే తండ్రి అని ఊహించుకున్నారనుకోండి, ఆయన పైకి వెళ్తాడు అని అంటే కిందకు వస్తే కదా పైకి వెళ్ళాలి, ఆయన కిందకి రావాలి. కానీ ఆయన ఎప్పుడు భూమి మీదకి రాలేదు, అట్లా కనుక మీరు ఊహించుకుంటే. కాబట్టి అది క్రీస్తు గురించి చెప్పబడినటువంటిది. ఒకవేళ తండ్రి అని అనుకుంటే ఆ ప్రవచనం నెరవేరకుండానే ఉంటుంది వాళ్ళ జీవితంలో. ఎందుకంటే తండ్రి కిందకి రాలేదు, పైకి వెళ్ళలేదు.
కాబట్టి అక్కడ కిందకి వచ్చింది, పైకి వెళ్ళింది ఎవరంటే ప్రభు అయినటువంటి యేసు మాత్రమే. అంతేకాదు యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో కూడా యెషయా ఒక యెహోవాను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించినప్పుడు, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచాను అని అంటున్నాడు. ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచాను. ప్రభు అని మొదలుపెట్టాడు ఆయన. రాజైన ఉజ్జియా మృతి నొందినటువంటి సంవత్సరం అది. చాలా ఎగ్జాక్ట్గా డేట్ కూడా చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు ఇది జరిగింది అంటే రాజైన ఉజ్జియా మృతి నొంది అంటే పాత నిబంధన కాలంలో ఇది జరిగింది. ఇజ్రాయేలీలకు ముఖ్యంగా అక్కడ యూదా రాజ్యం మీద ఉజ్జియా రాజుగా ఉన్నాడు. ఉజ్జియా మృతి నొందినటువంటి సంవత్సరము, ఆయన మృతి చెందినటువంటి సంవత్సరమే సింహాసనం మందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచాను. ఎట్లా ఉన్నది ఆ దర్శనం అంటే ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఇన్ ద ఇయర్ దట్ కింగ్ ఉజ్జియా డైడ్ ఐ సా ద లార్డ్ సిట్టింగ్ ఆన్ ఎ థ్రోన్ హై అండ్ లిఫ్టెడ్ అప్ అండ్ ద ట్రైన్ ఆఫ్ హిజ్ రోబ్ ఫిల్డ్ ద టెంపుల్ అని చెప్పేసి అంటున్నాడు. అండ్ ద ట్రైన్ ఆఫ్ హిజ్ రోబ్ ఫిల్డ్ ద టెంపుల్. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖాన్ని, 2 తన కాళ్ళను, 2 ఎగురుచూ ఉన్నాడు కప్పుకొని. 6 అక్కడ చెప్తూ ఉన్నాడు. ఆయనకు పైగా శరాపులు ఉన్నారు. ప్రభువుని చూశాడు. ఆయనకు పైగా శరాపులు ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ఏం చేస్తున్నాయి ఈ 6 రెక్కలు అంటే ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖాన్ని, 2 తన కాళ్ళను కప్పుకున్నాడు. 2 రెక్కలేం ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలేం కాళ్ళను కప్పుకున్నారు, 2 రెక్కలతోనేమో ఎగురుతూ ఉన్నారు. 6 రెక్కలు. వారు సైన్యములకు అధిపతియగు 3వ వచనము, యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెరే. 1వ వచనంలో ప్రభు అని చెప్పాడు. ఇక్కడ అంటున్నాడు 3వ వచనంలో వారు సైన్యములకు అధిపతి అగినటువంటి యెహోవా. మరలా గమనించండి, అండర్లైన్ చేసుకోండి. 1వ వచనంలో ప్రభు అని చెప్పాడు. ఇక్కడ 3వ వచనంకి వచ్చేసరికి ఎవరా ప్రభు అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. అక్కడ ఆయన చూసినటువంటిది ఎవరిని అని చెప్పేసి అంటే సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచూ ఉండేది. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. ధూమం వేస్తూ ఉంటారు కదా, పొగ వేస్తూ ఉంటారు కదా, ఆ పొగతో మొత్తం మందిరం అంతా కూడా నిండిపోయిందనమాట. నిండిపోతే మందిరం అంతా పొగతో నిండిపోయింది. వీళ్ళేమో గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని. అది ఎంత భీకరంగా ఉన్నాయంటే అక్కడ ఉన్నటువంటి ఆ గడప కమ్ములు పునాదులన్నీ కూడా మొత్తం కదులుతూ ఉన్నాయి, వైబ్రేట్ అవుతూ ఉన్నాయి. ఒకసారి చూడండి, కొన్ని సందర్భాల్లో కొన్ని స్థానిక సంఘాల్లో పాటలు పాడతారు. ఎలా పాడతారంటే అటు ఇటుగా నీరసంగా ఉన్న వాళ్ళకి చక్కగా నిద్ర వచ్చింది, అట్లా పాడుతూ ఉంటారు. వాళ్ళ గొంతుల్లో ఏమాత్రం ఉత్సాహం లేకుండా నీరసంగా పాడుతూ ఉంటారు. నీరసంగా పాడేటప్పుడు ఆ పాటలు వింటే నిద్ర కూడా వచ్చేది కొందరికి. కానీ కొన్ని సంఘాల్లో పాటలు పాడుతూ ఉంటారు. ఎట్లా పాడుతూ ఉంటారంటే ఆ పాటలు గట్టిగా ఉత్సాహంగా పాడుతూ ఉంటారు. లోపల ఉన్నటువంటి బలమంతా గొంతులోకి తెచ్చి, ఒకవేళ మీరు ఎంత గట్టిగా అరవగలుగుతారో అరవండి అని అన్నారు అనుకోండి, మీరు ఎంత గట్టిగా అరవగలుగుతారో అరవండి అంటే అప్పుడు ఎట్లా అరుస్తారు? లోపల ఉన్న బలమంతా కూడా. అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా, మీరు ఎప్పుడైనా కుంఫులు కరాటేలు చేసేటప్పుడు చూసారా, వాళ్ళు ఇట్లా గుద్దితే ఇరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడు చూడలేదా? ఎందుకు ఇరిగిపోతాయి అలాగా? వాళ్ళు ప్రయోగించేటువంటి టెక్నిక్ ఏంటంటే శరీరంలో ఉన్న బలమంతా కూడా ఒక అవయవంలోకి తెచ్చుకుంటారు. ఉదాహరణకి ఇలా గుద్ది వాళ్ళు ఇరక్కొట్టేటప్పుడు శరీరంలో ఉన్న బలమంతా కూడా ఒక అవయవంలోకి కేంద్రీకృతం చేసి ఆ అవయవాన్ని ఏం చేస్తారంటే బలంగా ప్రయోగిస్తారు. అలా తెచ్చుకోవచ్చు. శరీరంలో ఉన్న బలమంతా కూడా ఒక అవయవంలోకి తెచ్చుకోవచ్చు. అది కుడి చేయి కావచ్చు, ఎడం చేయి కావచ్చు, తలతో కూడా. ఒకసారి మీరు చూడండి, తలతో ఇలా గుద్దితే పగిలిపోతుంది. గోడను గుద్దితే కూడా గోడ పగిలిపోతుంది. మీరు అలా గుద్దకండి, మన తల పగిలిపోతుంది.
ఎందుకంటే మనకు ఆ ఆర్ట్ తెలియదు. మీరు షావలిన్ టెంపుల్ కనుక చూసినట్లయితే ఇప్పటికి కూడా షావలిన్ టెంపుల్ ఒకసారి నేను చూస్తూ ఉంటే ఆ షావలిన్ టెంపుల్ లోపలికి తీసుకొని వెళ్ళాడు కెమెరామెన్ తీసుకొని వెళ్తే షావలిన్ టెంపుల్ లోపల ఇలాగ గుంటలు పడి ఉన్నాయి. ఏమిటా గుంటలు అనేటువంటి చూపిస్తూ ఉన్నాడు. ఇట్లా వాళ్ళు అంటారు కదా, ఇట్లా తొక్కి తొక్కి తొక్కి. కాబట్టి శరీరంలో ఉన్నటువంటి మన బలమంతా కూడా ఒక అవయవంలోనికి తీసుకొని రావటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అదే మీరు కుంఫు కరాటేలు చూసినప్పుడు అలాగ తీసుకొని వస్తూ ఉంటారు, అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పాటలు పాడేటప్పుడు శరీరంలో ఉన్న బలమంతా కూడా గొంతులోకి తీసుకొని రావాలి, వచ్చి పాడాలి. అలా పాడినప్పుడు ఏమవుతుందంటే ఆ సౌండ్ బయటకు వస్తుంది. మీరు చూడండి, కనీసం 50-100 మంది పాడితే బయటికి కూడా వినపట్టలేదంటే ఎట్లా పాడుతున్నాం మనం? అట్లని మన గొంతులు లేవని కాదు, బయటికి వెళ్ళండి, ఒక్కొక్కరు గొంతు ఎలా ఉంటుందంటే ఇంట్లో పిల్లల్ని అరిసేటప్పుడు కేకలు వేసేటప్పుడు అప్పుడు చూడాలి ఆ గొంతులు, పిల్లల గొంతులు కూడా చూడాలి. ఇక్కడ అరిస్తే బజార్ చివరికి వినపడిద్ది. అంతంత పెద్ద గొంతులు దేవుడు మనకి ఇచ్చాడు. ఇవి అరుచుకోవటానికి ఉపయోగపడుతున్నాయి కానీ దేవుడిని స్తుతించటానికి మాత్రం గొంతు పెగలటం లేదు. కాబట్టి కనీసం వచ్చేవారి నుంచైనా గట్టిగా పాడటానికి నేర్చుకోండి. లోపల ఉన్న బలమంతా కూడా మేము చదువుకునే రోజుల్లో కూడా మా కాలేజీలో మేము పాడుతూ ఉంటే అది కూడా మంచి ఆర్సీసీ బిల్డింగు మొత్తము షేక్ అయిపోయేటట్లుగా ప్రకంపనలు వచ్చాయి, రీసౌండ్లు వచ్చాయి అన్నమాట. అంత గట్టిగా పాడేవాళ్ళం. బాగా పాటలు ప్రాక్టీస్ చేసి బాగా గట్టిగా పాడేవాళ్ళం. మేము పాడుతూ ఉంటే అంత ఒకే గొంతులాగా వైబ్రేట్ అవుతూ ఉండేదన్నమాట, ప్రకంపనలు వస్తూ ఉండే. దీన్ని ఇక్కడ ఎక్కడ చూస్తూ ఉన్నామంటే ఆయన పరిశుద్ధుడు 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 అని చెప్పేసి గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని చెప్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 4వ వచనం యెషయా గ్రంథం మనం గమనించేటప్పుడు, వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. గడప కమ్ముల పునాదులన్నీ కూడా కదులుతూ ఉన్నాయన్నమాట. వాళ్ళు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ ఉంటే. కాబట్టి ఇక్కడ యెషయా ఏమని తెలియజేస్తున్నాడంటే అక్కడ ప్రభు యొక్క ప్రత్యక్షతను ఆయన చూపిస్తూ ఉన్నాడు. 1వ వచనంలోనేమో ప్రభువు అని చెప్పేసి అన్నాడు, 1వ వచనంలో ప్రభువు అని చెప్పేసి అన్నాడు. ఆసీనుడై ఉండగా చూచాను అని చెప్పేసి అన్నాడు. ఆ ఆసీనుడైనటువంటి ప్రభువుకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు 2వ వచనంలో అంటూ ఉన్నాడు. ఆ శరాపులకు 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు. 3వ వచనంలో అంటున్నాడు, వారు అంటే ఆ శరాపులు సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. ప్రశ్న, ఎవరిని స్తుతిస్తున్నారు వీళ్ళు? ఎవరిని స్తుతిస్తున్నారు? 1వ వచనంలో ప్రభువు, 3వ వచనంలో సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా. ఆ సైన్యములకు అధిపతి అయిన యెహోవానే 1వ వచనంలో చెప్పబడిన ప్రభు, లేదా 1వ వచనంలో చెప్పబడిన ప్రభువే 3వ వచనంలో చెప్పబడినటువంటి సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన్నే ఈ శరాపులు వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారు, పరిశుద్ధుడు 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 అని చెప్పేసి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు 5వ వచనంలో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును, బాగా గమనించండి, రాజును సైన్యములకు అధిపతి యగు యెహోవాను నేను కనులారా చూచి తిని అనుకుంటుని. 5వ వచనంలో చెప్తున్నాడు ఆయన్ని రాజు అని అంటున్నాడు. ఆయనే సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా, ప్రభువు, రాజు, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా. కింది వచనాల్లో మనం గమనించినప్పుడు అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసినటువంటి నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించాడు. ఆ నిప్పును తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమయ్యను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించు, నేనున్నాను, నన్ను పంపు అన్నాడు. ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లను, మీరు నిత్యము వినుచుందురు గని గ్రహింపకుందురు. ఎవరిని పంపిస్తాను నేను అంటే, అయ్యా నేనున్నానుగా, నన్ను పంపించు అని చెప్పేసి అన్నాడు. సరే, మీరు నిత్యము వింటారు కానీ మీరు గ్రహించరు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందరు. నిత్యము చూస్తూనే ఉంటారు కానీ మీకు తెలియదు.
మీరు వింటూనే ఉంటారు కానీ గ్రహించరు. 10వ వచనంలో వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం క్రొవ్వజేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. అయ్యా, వాళ్ళు చూస్తారు కానీ దాన్ని తెలుసుకోలేరు, వింటారు కానీ గ్రహించలేరు. ఇదంతా కూడా ఎవరిని గురించి తెలియజేయబడింది అంటే క్రొత్త నిబంధనలో మీరు గమనించేటప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయం మీరు గమనించినప్పుడు 12వ అధ్యాయము 37వ వచనం నుంచి కనుక చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనం నుంచి మనం గమనించినప్పుడు యేసు ఈ మాటలు చెప్పి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినో వారాయన యందు విశ్వాసం ఉంచరైరి. వారాయన యందు విశ్వాసం ఉంచరైరి. ది డిడ్ నాట్ బిలీవ్ ఇన్ హిమ్. వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనము యేసు ఈ మాటలు చెప్పి వారికి కనబడకుండా దాగి ఉండెనో ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేసిననో వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఎందుకు ఇన్ని సూచక్రియలు చేసినా, ఇన్ని సూచక్రియలు వాళ్ళ కళ్ళకి కనబడినా, యేసు యొక్క అన్ని బోధలు వారి చెవులకు వినబడినా ఎందుకు వాళ్ళు దాన్ని గ్రహించలేదు? ఎందుకు వాళ్ళు తెలుసుకోలేకపోయారు? ఆల్రెడీ యెషయా గ్రంథంలో చెప్పాడు, అయ్యా వాళ్ళు చూస్తారు కానీ తెలుసుకోలేరు, వాళ్ళు వింటారు కానీ వాళ్ళు గ్రహించలేరు, వాళ్ళ హృదయం క్రొవ్వ చేయి వాళ్ళ హృదయం. అవును, ఆయన క్రొవ్వ చేశాడు కాబట్టి వాళ్ళ హృదయం కొవ్వెక్కింది కాబట్టి కళ్ళతో చూసినా తెలియదు, చెవులతో ఉన్నా కానీ వాళ్ళు గ్రహించలేరు. ఎవరిని గురించి? 38వ వచనం, ప్రభువా మా వర్తమానము నమ్మినవాడెవడు, ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడెనో అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పింది నెరవేరటానికే ఇది జరిగింది. యేసును వాళ్ళు చూచారు, తెలుసుకోలేకపోయారు. యేసును వాళ్ళు విన్నారు కానీ గ్రహించలేకపోయారు. ఆయన వైపు తిరిగి రక్షణ పొందకుండా వాళ్ళ హృదయం క్రొవ్వెక్కింది. 39వ వచనంలో ఇందుచేత వారు నమ్మలేకపోయారు. ఏలయనగా వారు కనులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకుని నా వలన స్వస్థత పరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలుగజేసి హృదయం కఠినపరచెను అని యెషయా మరి ఒక చోట చెప్పెను. 41వ వచనం ముఖ్యమైన వచనము, యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన్ను గూర్చి ఈ మాటలు చెప్పాను. ఆయన్ను గురించి ఈ మాటలు చెప్పాను. ఎవరిని గురించి? యేసును గురించి. కాంటెక్స్ట్లో కనుక మనం చూస్తే యేసును గురించి ఆయన చూస్తారు కానీ తెలుసుకోలేరు, ఆయన వింటారు కానీ గ్రహించలేరు అని ఆయన్ని గురించి యెషయా చెప్పాడు. కానీ యెషయా గ్రంథం 6వ అధ్యాయం మీరు గమనించండి, యెషయా చూసింది ఎవరిని? ఇక్కడ చెప్తున్నాడు 12వ అధ్యాయము యోహాను సువార్త 41వ వచనము, యెషయా చూసింది యేసుని. కానీ యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనములో యెషయా చూసింది ప్రభువుని. 3వ వచనంలో మనం 12వ అధ్యాయము 41వ వచనం మనం గమనించినప్పుడు యెషయా ఆయన మహిమను చూచినందున అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ యోహాను సువార్తలో గమనించినప్పుడు యెషయా చూసింది యేసుని, యేసు యొక్క మహిమను చూశాడు. కానీ ఒకసారి ఇప్పుడు మీరు యెషయా గ్రంథంలోకి రండి. యెషయా గ్రంథంలోకి వచ్చి 6వ అధ్యాయము మనం గమనించినప్పుడు 6వ అధ్యాయం 1వ వచనం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచాను. ఇక్కడ చూసింది ఎవరిని అంటే యేసుని. కింది వచనాల్లో మనం గమనించినప్పుడు ఆయనే 3వ వచనంలో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎవరి యెహోవా అంటే యేసు. ఒకవేళ కొందరికి జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది, కానీ వీటిని ఒకసారి మనం గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక్కడ యెషయా చూసింది యేసు యొక్క మహిమను. అంటే ఇక్కడ చెప్పినటువంటి యెషయా గ్రంథం 6లో చెప్పినటువంటి ఆ ప్రభువు, ఆ రాజు, ఆ సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా ఎవరంటే యేసే. కాబట్టి యేసు యెహోవాగా ఆయన పిలువబడ్డాడా అని అంటే ద ఆన్సర్ ఈజ్ ఎస్, అవునైనా పిలువబడ్డాడు.
యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ ప్రభువు, ఆ రాజు, ఆ సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా, ఆయన యేసే. యెషయా చూసినటువంటి ఆ సైన్యములకు అధిపతి అయినటువంటి ఆ యెహోవా యేసే. కాబట్టి 41వ వచనంలో మనం గమనించినప్పుడు, యోహాను సువార్త 12వ అధ్యాయము 41వ వచనంలో మనం గమనించినప్పుడు దీన్ని చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆవిడ తెలియజేస్తూ అంటున్నాడు, యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన గురించి ఈ మాటలు చెప్పాను. ఆయన్ని గురించే చెప్పాడు. ఆయన మహిమను చూశాడు కాబట్టి ఆయన చెప్పాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు ఆయన యెహోవాగా బైబిల్లో చెప్పబడ్డాడా అంటే అవును, చెప్పబడ్డాడు. యెషయా దాన్నే తెలియజేస్తూ ఉన్నాడు. కొందరు ఏమని అనుకుంటూ ఉంటారంటే, యెషయా గ్రంథము ఒకవేళ పరిచయం లేని వాళ్ళో లేదా చదవని వాళ్ళో అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు లేదు యెహోవా అంటే మాత్రం తండ్రి అనుకుంటారు. పోనీ ఒకవేళ ఇది కొంచెం అర్థం చేసుకోవటానికి డిఫికల్ట్గా ఉన్నటువంటి ప్యాసేజే, ఇదంత సులభంగా అర్థమయ్యేదేం కాదు. అయితే యెషయా గ్రంథంలోనే సులభంగా అర్థమయ్యేటువంటి ఒక ప్యాసేజ్ ఉంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 40వ అధ్యాయము 3వ వచనం నుంచి కనుక చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం మనం గమనించినప్పుడు 3వ వచనము, ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయాలి, ప్రతి పర్వతము ప్రతి కొండ అనచాలి. వంకరవి చక్కగా కరుకైనవి సమంగా ఉండాలి. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడు తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 3వ వచనంలో చెప్తూ ఉన్నాడు, యెహోవాకు మార్గం సిద్ధపరచండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనము, యెహోవాకు మార్గం సిద్ధపరచండి. అరణ్యములో ఒకడు ప్రకటిస్తూ ఉన్నాడు, అడవిలో యెహోవాకు మార్గం సిద్ధపరచండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం మీరు గమనించేటప్పుడు ఆ అడవిలో అరణ్యంలో ప్రకటించేది ఎవరు, అక్కడ సిద్ధపరిచినటువంటి ఆ మార్గం ఎవరికి అనేటువంటిది ఇక్కడ మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభువు మార్గము సరళము, ప్రభువు మార్గం సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళము చేయండి అని అరణ్యంలో కేక వేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను వచ్చి ఆయన అరణ్యంలో ప్రభువుకు మార్గం సిద్ధపరచండి అంటున్నాడు. ఎవరు రాబోతున్నారు? ప్రభు అయినటువంటి యేసు రాబోతున్నాడు. ప్రభువుకు మార్గం సిద్ధపరచండి. ఈ ప్రభువునే యెషయా ఏమన్నాడు అంటే యెహోవాకు మార్గం సిద్ధపరచండి. ఇక్కడ అంటున్నాడు ప్రభువుకు మార్గం సిద్ధపరచండి అని అంటున్నాడు. యెషయానే ఆయన ఏమన్నాడు అంటే ప్రభువుని యెహోవాకు మార్గం సిద్ధపరచండి, ఆయన రాబోతూ ఉన్నాడు. ఒకవేళ యెహోవా అంటే తండ్రి అని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు, ఏంటి తండ్రి రాబోతున్నాడా భూమి మీదకి, ఆయనకి మార్గం రెడీ చేయాలా, మరి ఆయన రాలేదు కదా అని ఇంకా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి అర్థమైతే ఆ యెహోవా అనేటువంటి పేరట వచ్చినటువంటిది యేసే. అక్కడ యెహోవాగా పిలువబడినటువంటిది యేసే. యెహోవాకు మార్గం సిద్ధపరచండి అంటే అక్కడ వచ్చినటువంటి ఆ యేసే యెహోవా. ఎందుకంటే ఆ ప్రవచనం నెరవేరింది అంటున్నాడు. ఆ ప్రవచనం నెరవేరాలంటే మరి యెహోవా రావాలి కదా, యేసు కదా వచ్చాడు అంటే నీకు ఒకవేళ అర్థమైతే ఆ యెహోవా యేసే. ఈ యేసే పాత నిబంధనలో యెహోవాగా పిలువబడ్డాడు. ఈ యేసునే యెషయా చూశాడు. చూసి నేను యెహోవా మహిమను చూశాను అని చెప్పేసి అన్నాడు. ఎంత భీకరంగా ఉంది అంటే శరాపులు ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు 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 అని చెప్పేసి అంటున్నారు. యేసుని గురించి చెప్పినటువంటి మాట. అక్కడ ఉన్నటువంటి గడప కమ్ముల పునాదులన్నీ కూడా కదిలిపోతూ ఉన్నాయి. అది యేసును స్తుతిస్తూ ఉన్నారు వాళ్ళు అక్కడ. ఇప్పుడు మీరు ఒకసారి యోహాను సువార్త గుర్తు చేసుకోండి. యోహాను సువార్తలో ప్రభువైన యేసు సిలువ వేయబట్టడానికి ముందు అంటూ ఉంటాడు, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు మళ్ళీ మహిమపరచు. ఎలాంటి మహిమ ఆయనకు ఉంది? ఆయన మహిమనే చూశాడు యెషయా. కాబట్టి యేసు యొక్క మహిమ ఈరోజు చాలామందికి అర్థం కావటం లేదు. లోకం పుట్టడానికి ముందు ఆయన ఎవరు, పరలోకంలో ఉన్నప్పుడు ఆయన స్థితి ఏమిటి అనేటువంటిది అర్థం కావటం లేదు. అక్కడ ఉన్నటువంటి ఆ శరాపులందరూ కూడా యెహోవా పరిశుద్ధుడు 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 అని ఆయన స్తుతిస్తూ ఉన్నారు. ధూపం అక్కడ నిండిపోయి ఉంది.
కాబట్టి ఇదంతా కూడా ఆయన ఆరాధించబడుతున్నాడు అనేటువంటి దాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ఆయన యెహోవాగా పిలువబడ్డాడా అంటే అవును పిలువబడ్డాడు. యేసు ఆయన ఆరాధించబడ్డాడా అంటే అవును ఆరాధించబడ్డాడు, ఖచ్చితంగా ఆరాధించబడ్డాడు. ఆయన కొనియాడబడ్డాడు, స్తుతించబడ్డాడు. ఈరోజు కొందరికి అర్థం కావటం లేదు, కానీ బైబిల్ దాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి బైబిల్లో మనం గమనించేటప్పుడు యేసు యెహోవాగా పిలువబడ్డాడా అంటే అవును యేసు యెహోవాగా పిలువబడ్డాడు. ఒకసారి కాదు, అనేక సందర్భాలలో ఆయన యెహోవాగా పిలువబడ్డాడు. దేవుని చిత్తమైతే రాబోయేటువంటి రోజుల్లో ఇంకా కొన్ని విషయాలను మనం గమనిద్దాం. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించునుగాక.